తన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. అతడు సినిమాలో మహేష్ బాబు తాత పాత్రలో నటించమని కోరుతూ మురళీమోహన్ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు. అయినా ఫలితం లేదు. అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ఒప్పించేందుకు రాఘవేంద్రరావు ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆఖరికి తెలుగు సినిమా వజ్రోత్సవాలకు రమ్మని జయసుధ లాంటి హీరోయిన్స్ ఎంత బ్రతిమాలినా రాలేదు. రిటైర్మెంట్ తర్వాత వెలుగు జిలుగులకు దూరంగానే ఉన్నారు. తనని తెలుగువారు ఎప్పటికీ సోగ్గాడిగానే గుర్తుంచుకోవాలనుకున్నారు. 2008లో కన్ను మూసేంత వరకు అదే మాట మీద నిలబడ్డారు. హీరోగా వెలుగొందుతున్నప్పుడే స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్న ఏకైక భారతీయ నటుడు శోభన్ బాబే. వచ్చి గోదారమ్మ ఎల్లా చిన్న పడ్డారమ్మో ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. 37 ఏళ్ల నట ప్రస్థానంలో శోభన్ బాబు 200 పైచిలుకు చిత్రాలు చేశారు. 66 మంది హీరోయిన్లతో కలిసి నటించారు. అందులో పలువురితో వరుసగా అనేక సినిమాల్లో జతకట్టారు. జయసుధ అత్యధికంగా 31 చిత్రాల్లో శోభన్ బాబుతో నటించగా వాణిశ్రీ 28 చిత్రాల్లో నటించారు. శారద 20 సినిమాల్లో కథానాయికగా కనిపించగా అందులో 18 చిత్రాలు ఘన విజయం సాధించాయి. అందుకే అప్పట్లో వీరిని హిట్ పేర్ అనేవారు. జయప్రద 18 సినిమాల్లోనూ, విజయశాంతి, సుహాసిని, లక్ష్మి 12 సినిమాల్లోనూ శోభన్ బాబుతో యుగళ గీతాలు ఆలపించారు. శోభన్ బాబుతో నటించేందుకు అప్పుడున్న హీరోయిన్లందరూ పోటీలు పడేవారు. తెరపై ప్రియుడిగా, భర్తగా నటించిన షూటింగ్ లొకేషన్లలో వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండే స్నేహితుడిగా మెలిగేవారు. వారి రహస్యాలను, బాధలను, కష్టాలను ఓర్పుగా విని సలహాలిచ్చే ఒక హితుడిగా ఉండేవారు. అందుకే ఆయన హీరోయిన్లకు నిజ జీవితంలో కూడా హీరోనే. నా తోడువై నా నీడవై నా లాలన నా పాలన నా జీవన జీవం నీవై నా మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు నేడు రేపు ఏనాడు సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వెళ్తున్నాడు నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు నేడు రేపు ఏనాడు. తెలుగు సినిమా రంగంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. సమయానికి సెట్ కి రావడం మాత్రమే కాదు, కెరీర్ ని అందంగా తీర్చిదిద్దుకోవడంలో, సంపాదించింది కాపాడుకోవడంలో, దాన్ని పెంచుకోవడంలో ఆయనంత పకడ్బందీగా మరే నటుడు వ్యవహరించలేదు. తన ముందు తరం నటులు కళ్ల ముందే బికారీలైన వైనాన్ని చూసి వెండితెర వెలుగు జిలుగులు కలకాలం ఉండవన్న వాస్తవాన్ని గ్రహించి తన పారితోషికం ద్వారా వచ్చిన మొత్తాన్ని భూమి మీద పెట్టుబడిగా పెట్టారు. మద్రాసులో ఎకరాల కొద్దీ భూములను కొన్న తొలి రియల్ ఎస్టేట్ హీరో శోభన్ బాబు. ఆయన మార్గాన్నే ఇప్పుడు అందరూ హీరోలు అనుసరిస్తున్నారు. ఆ ఆర్థిక క్రమశిక్షణ వల్ల ఆయన పిసినారి అన్న అపవాదుని కూడా తెచ్చుకున్నారు. ఎవ్వరికీ సాయం చేయరనే ముద్ర కూడా పడింది. కానీ ఆయన వాటికి వెరవలేదు, విమర్శలను ఖాతరు చేయలేదు. నిజానికి ఆయన గుప్తదానాలెన్నో చేశారు. వాటిని ప్రచారంగా మాత్రం ఉపయోగించుకోలేదు. కను వెలుగై మాము నడిపించరావా అణు అణు వెలసిన దేవా. శోభన్ బాబు నిజ జీవితంలోనూ సోగ్గాడే, సౌందర్య పోషకుడే. ఆయన నటుడిగా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు
ఆనాటి అగ్ర కథానాయికలతో ముడిపెడుతూ ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కొందరు కథానాయికలతో ఆయన ఎక్కువసార్లు జతకట్టడం, మరికొందరితో ప్రత్యేక స్నేహబంధాన్ని అల్లుకోవడం కూడా ఈ పుకార్లకు మరింత బలం తీసుకొచ్చింది. అయితే అవి కేవలం పుకార్లు మాత్రమే కాదు, అందులో నిజాలు కూడా ఉన్నాయని ఆయన సన్నిహిత మిత్రులు అంటారు. ముఖ్యంగా జయలలితతో ఆయన ప్రణయబంధం గురించి కథలు కథలుగా చెప్తారు. మరికొందరు కథానాయికలు కూడా ఈ అందగాడికి చేరువయ్యారంటారు. ఆయన ప్రణయ ప్రబంధంలో కథానాయికల చొరవ ఎక్కువ అంటారు. ఆ సోగ్గాడి చరిష్మా అలాంటిది. మరి ఆయన బతికున్న సమయంలోనే వీటి గురించి పలువురు జర్నలిస్టులు ప్రస్తావించారు. కానీ ఆయన వాటిని తోసిపుచ్చనూ లేదు, ఒప్పుకోనూ లేదు. నీ వలపే బృందావనం, నీ పిలుపే మురళీరవం. శోభన్ బాబుకి కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగానే పేరుంది. కానీ ఆయన పౌరాణిక పాత్రల్లోనూ రాణించారు, మెప్పించారు. ఎన్టీఆర్ లానే శోభన్ బాబు కూడా అనేక పౌరాణిక పాత్రలు చేశారు. బహుశా ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి వేషంలో మెప్పించిన హీరో ఆయన ఒక్కరే. వీరాభిమన్యు సినిమాలో అభిమన్యుడిగా కనిపించి ఆ సినిమాతోనే గుర్తింపు పొందిన శోభన్ బాబు ఆ తర్వాత సీతారామ కళ్యాణం చిత్రంలో లక్ష్మణుడిగా, సతీ అనసూయ, శ్రీకృష్ణావతారం చిత్రాల్లో నారదుడిగా అలరించారు. లవకుశలో శత్రుఘ్నుడిగా, బుద్ధిమంతుడిలో కృష్ణుడిగా, సంపూర్ణ రామాయణంలో రాముడిగా, పరమానందేయ శిష్యుల కథలో శివుడిగా నటించారు. కృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసిన కురుక్షేత్రంలో మరోసారి కృష్ణుడిగా నటించి ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలను ఎక్కువ సార్లు పోషించిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి. శోభన్ బాబు కెరీర్ కి తలమానికంగా నిలిచిన చిత్రాలేంటో చూద్దాం. వీరాభిమన్యు, మనుషులు మారాలి, తహసీల్దార్ గారి అమ్మాయి, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, జీవన తరంగాలు, శారద, చెల్లెలి కాపురం, పుట్టినిల్లు మెట్టినిల్లు, మంచి మనుషులు, జీవన జ్యోతి, జేబు దొంగ, సోగ్గాడు, మల్లె పువ్వు, కార్తీక దీపం, జూదగాడు, మండే గుండెలు, గోరింటాకు, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, దీపారాధన, పండంటి జీవితం, ఇల్లాలు, ఇల్లాలి కోరికలు, మహారాజు, ఖైదీ బాబాయ్, ఇల్లాలు ప్రియురాలు, ప్రేమమూర్తులు, దేవత, ముందడుగు, దేవాలయం, ధర్మపీఠం దద్దరిల్లింది, సర్పయాగం, ఏవండి ఆవిడ వచ్చింది వంటి సినిమాలు శోభన్ బాబు 37 ఏళ్ల నట ప్రస్థానానికి గుర్తులుగా నిలిచాయి. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని, ఎవరికి తెలుసు. సినిమా నటుల వెలుగు జిలుగుల వెనక ఎంతో చీకటుంటుంది. కీర్తి శిఖరాలను అధిరోహించే ప్రయత్నంలో వారు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారు. కానీ జీవితంలోని అన్ని పార్శ్వాలను సంపూర్ణంగా అనుభవించిన నటులు చాలా అరుదు. అలాంటి నిండైన మనిషి శోభన్ బాబు. నటుడిగా అందలాలు అందుకుని స్టార్ గా ఉన్నత శిఖరాలు చేరుకున్న మచ్చలేని వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న మహారాజు ఆయన. ఎన్టీఆర్, అక్కినేని వంటి తన ముందు తరం నటులను చూసే నటనను నేర్చుకున్నానని ఒప్పుకున్న వినమ్రశీలి. అందుకే అందగాడే కాదు, అందమైన మనసున్నవాడని అనిపించుకున్నారు. అందగాళ్లు శోభన్ బాబుకి ముందు ఉన్నారు, తర్వాత వచ్చారు, ఇక ముందు వస్తారు. కానీ తెలుగునాట సోగ్గాడు అంటే శోభన్ బాబే. అప్పుడు ఇప్పుడు అని కాదు, ఎప్పటికీ ఆయన సోగ్గాడే.